ఏంటంటే ఇప్పుడు మతానికి వద్దాం. ఇఫ్తార్ అంటే ఏంటి? ఆ రోజు మొత్తంలో వాళ్ళు ఆ, సూర్యోదయం కంటే గంట ముందరే దాన్ని డాన్ పీరియడ్ అంటారు. అక్కడ ఆపేస్తారన్నమాట. దాని తర్వాత అక్కడ నమాజులు చేసుకుంటే, బిస్మిల్లా చేసుకుంటే, దువాలు చేసుకుంటే రోజా మొదలు. అది ఏంటి, మళ్ళీ సూర్యాస్తమం అవ్వాలా. సూర్యాస్తమం అయిన తర్వాత వాళ్ళు ఖజూరు నీళ్లతో బ్రేక్ చేస్తారు ఫాస్ట్ ని. ఖజూర్ ఎందుకు, దాంట్లో చాలా చాలా మినరల్స్, కాల్షియం అన్నీ ఉన్నాయన్నమాట. అది మాకు సున్నత్ కూడా, మా రసూల్ ప్రాఫెట్ ముహమ్మద్ అది చేశారు. సో అది బ్రేక్ చేసి నీళ్లు తాగి దాని తర్వాత ఎవరి తాహతికి వాళ్ళు ఏమున్నాయో తింటారు. పండ్లు తింటారు, అన్నం తింటారు, చపాతీ, ఏ వాళ్ళ తాహతుకు మించి, వాళ్ళ తాహతుకు సరిగ్గా అవన్నీ తింటారు. సో అయిపోయింది. అది ఏంటి, ఆ ఇఫ్తార్ ఘడియలు ఏంటి, ఆ రోజంతా పస్తువులు ఒక గరీబోడిని ఆకలి ఆ రోజు అందరికీ తెలుస్తుంది. చాలా మంది మేమేంటంటే మాకు ఆకలి ఏక ముందరే మాకు అక్కడ అన్ని రెడీగా ఉంటాయి ఇంట్లో వండేసి, డేట్లో జేబులో డబ్బులు ఉంటాయి కొనుక్కోడానికి. అంటే మనకు ఎక్కువగా ఆకలి తెలిసే అవసరమే లేదన్నమాట. ఇది ఇక్కడ ఏమైతుందంటే ఆ ఉన్నవాడి కళ్ళ ముందర ఇంట్లో పిస్తా ఉంటుంది, ఐస్ క్రీమ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, పెద్ద పెద్ద ఫ్రూట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వాడు అవి తిండు. ఉన్నవాడు రోజా ఉన్నాడు, వాడు ఆ రోజు ఆకలి డింగ్ డింగ్ మంట చూస్తాడు, ఆ దాహం నాలుక మీద దాహం చూస్తాడు. అప్పుడు పేదోడి ఆకలి అర్థమైతుంది. అర్థమైతుంది. దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ రోజా.